అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇవేంటి బంతిల్లా ఉన్నాయి, బంతిలిచ్చుకుని వచ్చారేంటి అనుకుంటున్నారండి. ఇవే కదంబ పుష్పాలు. కదంబ పుష్పాలు ఇప్పుడు తెలియని వాళ్ళైతే ఎవరు లేరులేండి. మనకి యూట్యూబ్లో, వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవి అందరికీ తెలుసు. కదంబ పుష్పాలు అయితే అమ్మవారికి చాలా ఇష్టం కదండి. లలిత అమ్మవారికి అయితే ఇవి చాలా ఇష్టం అంట. అలాగే ఆ పరమేశ్వరునికి కూడా చాలా ఇష్టం అంటండి. నేనైతే ఈరోజు ఈ పువ్వులు కోసుకురావడానికి అయితే వెళ్ళామండి. నేనైతే ఈ కదంబ వృక్షం కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నానండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి నిడదవోలు వెళ్ళి వచ్చే దారిలో అయితే వెతుకుతూ ఉంటాను. ఈ మధ్య నాకు ఇవైతే చెట్లు కనిపించాయండి. హైవే పక్కనైతే ఈ చెట్లు వేస్తున్నారు ఈ మధ్యన. మీరు హైవే అంతా వెళ్తుంటే మీకు కనిపిస్తాయి అబ్జర్వ్ చేస్తే. నేను మొన్న చూశాను, కాకపోతే అవునా కాదా అనుకుంటూ చూశాను. మీకు రాజమండ్రిలో ఐడియా ఉంటే ఏవిఏ రోడ్లు ఎక్కువ ఉన్నాయండి. ఏవిఏ అప్పారో రోడ్డు అంటారు కదా, ఆ రోడ్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. మేము అక్కడికే కోయడానికి వెళ్ళాము. ఇంతకీ అక్కడైతే కిందకైతే లేవు. ఎందుకు ఇదంతా తిరిగాం కానీ ఇంతకీ మా ఇంటి ఎదురుగానే చెట్టు ఉందండి. మాది హైవే పక్కనే. మాకు హైవే ఆపోజిట్లో అయితే ఈ చెట్టు అయితే ఉంది. మేమైతే ఈరోజు వెళ్ళి మా హస్బెండ్ నేను వెళ్ళి కోసుకొచ్చామండి. చాలా పూలే కోసుకొచ్చాము. ఇందుకే మా ఇంటి ఎదురుగానే ఉన్నాం కదా, ఒక కర్ర ఇచ్చుకుని వెళ్ళి అయితే కోసుకొచ్చామండి. 108 పూలు అయితే కోసుకొచ్చాను. నేనైతే బ్యాగ్ ఇచ్చుకుని నించున్నానులేండి. తనే కష్టపడి కోసారు నా కోసం అయితే. ఈ 108 పూలు పైనే కోసాము. ఎందుకంటే గుళ్ళో పంతులు గారు కూడా తెమ్మన్నారన్నమాట. అంటే ఆయన అడిగాము, పెట్టుకోవచ్చా అండి అని అడిగాము. అడిగి పెట్టుకుంటే మంచిది కదా అని. ఆయన అయితే దీని గురించి చాలా ప్రత్యేకంగానే చెప్పారు. కదంబ పుష్పాలు అంటే కదంబ వాసిని అని. ఆ కదంబ పుష్పంలోనే అమ్మవారు నివాసమై ఉంటారంటండి. అందుకని పుష్పంతో పూజ చేసుకుంటే బంగారు పూల కన్నా ఎక్కువ ప్రయోజనం అని చెప్పారు. ఇంకా అంతకన్నా ఏంటనేసి నేను మొన్నటి నుంచి చూస్తున్నాను. ఏవిఏ రోడ్లో ఉన్నాయి, కనీసం ఒక 5 పువ్వులు కోసుకొద్దామని వెళ్ళాము. కాకపోతే అక్కడ చెట్లు పైకి ఉన్నాయండి, అందట్లేదు అసలు. ఇంకా సరే అనేసి వచ్చేసాము. ఇందుకే చూస్తే మేము వస్తూ ఉంటే మా ఇంటి ఎదురుగానే ఆపోజిట్లో ఉందన్నమాట. ఇంక వెళ్ళి మీ ఇంటి దగ్గర వచ్చి మళ్ళీ కర్ర పట్టుకుని వెళ్ళి కోసుకున్నాము. ఈరోజు మార్నింగే కోసామండి ఇవి. రేపటికైతే బాగానే ఉంటాయంట. నేను ఇంకా అది కాటన్ బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్లో వేసి ఆ పళ్ళంగా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంక రేపటికి పాడవకుండా ఉంటాయి కదా అనేసి. మనకి చేయాలనే కోరిక అనేది ఉండాలి కానండి, ఆ కోరిక అనేది ఎప్పటికైనా నెరవేరుతుంది. ఎందుకు అంటే నేను ఈ కదంబ పుష్పాలతో ఒకటి, కలువ పువ్వులతో ఒకటి పూజ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఒక్క పువ్వు తీసుకొచ్చి పెట్టినా చాలా మంచిదన్నారని ఒక్క పువ్వు అన్న దొరికితే చాలు అనుకుంటూ వెళ్ళాను. కాకపోతే 108 పువ్వులు దొరికాయి. అది కూడా మన ఎదురుగా మన ఇంటి దగ్గర దొరికాయి. ఇంకా బాగా అనిపించింది, ఎప్పుడు కావాలితే అప్పుడు కోసుకోవచ్చు అని. కాకపోతే జూన్ నుంచి ఆగస్టు వరకే ఉంటాయంటండి, తర్వాత అయితే ఉండవంట ఇవి. ఇంటి దగ్గర చెట్టు పెట్టుకుని ఊరంతా అయితే తిరిగానండి. కాకపోతే అమ్మవారు మా ఇంటి ఎదురుగానే కొలువై ఉన్నారు. పువ్వులు అయితే కోసుకుని వచ్చేసాను. ఈ పువ్వులు అనేవి అయితే రెడీ చేసేసుకున్నానండి పూజకైతే. అలాగే గోరింటాకు కూడా పెట్టుకున్నానండి. మీరైతే గోరింటాకు అయితే పెట్టుకున్నారా? అమ్మ అయితే నేను రుబ్బి పంపించారు. నైట్ అయితే పెట్టుకున్నాను. బాలే కలర్ వచ్చింది కదా. అందరూ అయితే రేపు వరలక్ష్మి వ్రతం పూజ హడావిడిలో అయితే ఉంటారండి. ఎందుకు అంటే ఎంత పని చేసుకున్నా ఏదో పని అయితే కనిపిస్తూనే ఉంటుంది. అలాని కంగారు పడకుండా నిదానంగా అయితే పూజ అయితే చేసుకుందాము. నేనైతే రేపు ఈ 108 కదంబ పుష్పాలతో అయితే పూజ చేసుకుంటాను. ఫుల్ వీడియో అయితే రేపు పెడతానండి, మర్చిపోకుండా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.